హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. మీనాక్షి అమ్మవారు రాత్రిపూట మనుషులను చంపి తినేదని మీకు తెలుసా? వినడానికి వింతగా ఉన్నా దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక పరమార్థం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మదురై పాండ్యరాజు పుత్రికగా జన్మించిన మీనాక్షి యుద్ధంలో అజేయురాలు. పురాణాల ప్రకారం ఆమెలోని ఉగ్రరూపం శత్రు సంహారం చేసేటప్పుడు భీకరంగా ఉండేది. ఈ ఉగ్రరూపాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఆమె నరమాంసభక్షకి అని కొన్ని జానపద కథలు పుట్టాయి. చాలా మంది దీనిని భయంకరమైన కథగా తీసుకుంటారు. కానీ సనాతన ధర్మంలో ఏ కథ కూడా అర్థం లేనిదిగా ఉండదు. మీనాక్షి దేవి ఒక రాజకుమారి కాదు, ఆమె ఉగ్రశక్తితో పుట్టిన శక్తి స్వరూపం. ఆధ్యాత్మికంగా చంపి తినడం అంటే శారీరక మరణం కాదు. మీనాక్షి అంటే చేప కన్నులు కలది. చేప తన పిల్లలను కేవలం తన చూపుతోనే పెంచుతుంది. అలాగే ఆమె తన భక్తులలోని అహంకారాన్ని అంటే ఈగోని చంపి వారిలోని మాయను భక్షిస్తుంది. ఇక్కడే అసలు రహస్యం ఉంది. మీనాక్షి దేవి మనిషి శరీరాన్ని కాదు, మనిషిలో ఉన్న అహంకారం, కామం, క్రోధం, లోభం, మోహం, మత్సరం ఈ రాక్షసాలను తినేది. శ్రీ విద్యోపాసనలో మీనాక్షిని శ్యామల లేదా మాతంగి అని పిలుస్తారు. ఈమె ఉచ్చిష్ట చండాలని అంటే అపవిత్రతను పవిత్రంగా మార్చే శక్తి అని. భక్తుడిలోని అరిషడ్ వర్గాలను ఆమె ఆహారంగా తీసుకుని వారికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. రాత్రి అనేది తమోగుణానికి సంకేతం. మనలోని చీకటి ఆలోచనలను ఆమె సంహరిస్తుంది. రాత్రి అంటే చీకటి కాదు, అవిద్య, అజ్ఞానం, అహంకార నిద్ర. మనిషి తన నిజస్వరూపాన్ని మరిచినప్పుడే దేవి తన పని మొదలు పెడుతుంది. మీనాక్షి దేవి మనల్ని చంపదు, మనలోని చీకటిని చంపుతుంది. అందుకే ఆమెను చూసినవాడు మళ్లీ పాత మనిషిగా ఉండలేడు. కాబట్టి ఆమె చంపేది మనిషిని కాదు, మనిషిలోని పశుత్వాన్ని. ఈ రహస్యం తెలిసిన వారు ఆమెను భయంకరమైన దేవిగా కాకుండా కరుణామయిగా కొలుస్తారు. ఈ నిగూఢ రహస్యం మీకు నచ్చితే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల వీడియోల కోసం లైక్ చేసి బెల్ ఐకాన్ని నొక్కి పెట్టండి.